హాయ్ ఎవ్రీవన్. ఈ రోజుల్లో మనందరం ల్యాప్టాప్స్ లో అలానే కంప్యూటర్స్ లో ఎక్కువగా యూజ్ చేసే ప్రొడక్ట్స్ లో ఈ మౌస్ ఒకటి. ఈ వీడియోలో ఈ మౌస్ లోపల ఎలా ఉంటది, ఈ మౌస్ లో హార్డ్వేర్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, దాని వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను వాడుతున్న మౌస్ లాజిటెక్ కంపెనీది. యాక్చువల్ గా ఇది కీబోర్డ్ అండ్ మౌస్ రెండు కలిపి కాంబోతో వచ్చింది. ఆల్మోస్ట్ ఇది 4 years అవుతుంది. ఫస్ట్ 3 years నాకేం ప్రాబ్లమ్స్ రాలేదు, అండ్ దీని వారంటీ కూడా 3 years. ఎప్పుడైతే వారంటీ పీరియడ్ కంప్లీట్ అయిపోయిందో మౌస్ లో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయినాయి. కొన్ని తీసి పడేసి ఇంకో మౌస్ వాడదాం అంటే కాంబోతో వచ్చింది. రెండింటికి కలిపి ఒకే రిసీవర్ వచ్చింది. సో కీబోర్డ్ ఒకటి మౌస్ ఒకటి సెపరేట్ గా ఉంచుకోవడం చిరాగ్గా అనిపిస్తుంది అని చెప్పి దీన్నే గెలికి అలా రిపేర్స్ చేస్తూ ఇప్పటిదాకా వాడుకుంటూ వస్తున్నాను. ఒకవేళ మీలో కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మౌస్ ఓపెన్ చేసి నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ మీకు వస్తే ఎలా సాల్వ్ చేయాలి ఏంటనేవి ఇప్పుడు చూద్దాం. నేను వాడే మౌస్ కి బ్యాక్ సైడ్ బ్యాటరీస్ వెనకాతలు స్క్రూస్ ఇచ్చారు. సో ఇది మౌస్ లోపల ఇలా ఉంటుంది. సో ఇది ఈ మౌస్ కేసింగ్, ఇది మౌస్ పీసీబీ, ఇదే మౌస్ కి మెయిన్ కాంపోనెంట్. వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత నాకు కంప్లైంట్స్ వచ్చాయని చెప్పాను కదా. అందులో ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే, సో మౌస్ లో లెఫ్ట్ అండ్ రైట్ క్లిక్ చేస్తూ ఉంటాం కదా. సో క్లిక్ చేసిన తర్వాత ఈ ప్రెజర్ వచ్చి ఈ బటన్ మీద పడుతుంది. ఈ మౌస్ వారంటీ పీరియడ్ అయిపోయాక ఈ లెఫ్ట్ బటన్ సరిగ్గా వర్క్ అవ్వలేదు. అలాగే కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ రైట్ బటన్ సరిగ్గా వర్క్ అయ్యేది కాదు. అప్పుడు నేను ఏం చేశానంటే లోకల్లో ఎలక్ట్రానిక్ షాప్స్ లోకి వెళ్ళి ఈ పర్టికులర్ బటన్ తీసుకున్నాను. కొన్న తర్వాత టీవీ సేవ్ రిపేర్ చేస్తారు కదా, ఆ షాప్ కి వెళ్తే ఇది మార్చేయమని చెప్తే వాళ్ళు సాల్డరింగ్ రిమూవ్ చేసి మార్చేస్తారు. సో దీనికి నాకు కాస్ట్ ఏంటంటే ఈ బటన్ కి 10 rupees అయింది. అలానే ఇది తీసి పెట్టినందుకు సాల్డరింగ్ చేసే అతను 30 రూపాయలు తీసుకున్నారు. సో ఓవరాల్ గా 40 rupees కి నాకు ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయింది. సో మౌస్ మనం స్క్రోల్ చేస్తాం కదా, సో ఫిజికల్ గా ఒక కాంపోనెంట్ కనెక్ట్ అయి ఉంటుంది ఈ స్క్రోల్ బార్ అనేది. సో దీన్ని మనం రిమూవ్ చేస్తే ఇది ఆ కాంపోనెంట్. సో మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ షాఫ్ట్ అనేది ఈ హోల్ లో ఉంటది కదా, ఇది మూవ్ అయినప్పుడల్లా ఈ లోపల స్క్రోల్ లో కూడా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ మౌస్ లో కంప్లైంట్స్ వస్తే 3 parts లో వస్తాయి. ఒకటి స్విచ్, లేదా మనం స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు స్క్రోల్ అవ్వకుండా ఉంటది కదా, అలాంటప్పుడు ఈ స్క్రోలింగ్ కాంపోనెంట్ డ్యామేజ్ అయి ఉంటుంది. సో థర్డ్ కంప్లైంట్ ఏంటంటే, మనం బటన్స్ వర్క్ అవుతాయి కానీ మౌస్ మనం మూవ్ చేస్తూ ఉంటే కర్సర్ కదలకుండా ఉంటది కదా, దానికి కారణం ఈ సెన్సార్. ఈ కాంపోనెంట్ ఏంటంటే మనం మౌస్ మూవ్ చేస్తూ ఉంటాం కదా, మూవ్ చేస్తున్నప్పుడు ట్రాకింగ్ అనేది సెన్సార్ కి దీనికి మధ్యలో మీడియం లాగా పనిచేస్తుంది. సో ఈ సెన్సార్ ఎలా ఉంటుంది, సెన్సార్ బ్యాక్ సైడ్ ఎలా మీడియేటర్ లా పనిచేస్తుంది. సో మనం బ్యాక్గ్రౌండ్ లో మూవ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ కాంపోనెంట్ ద్వారా సెన్సార్ ట్రాక్ చేస్తుంది. బటన్స్ పోయినా లేకపోతే స్క్రోలింగ్ సరిగ్గా అవ్వకపోయినా ఇది మనం రిప్లేస్ చేసుకోవచ్చు, చాలా తక్కువ కాస్ట్ లో అవుతుంది. కానీ సెన్సార్ కానీ పోతే చాలా కష్టం, ఎందుకంటే సెన్సార్ బయట దొరకదు. సో పార్ట్స్ ఎలా అయితే ఓపెన్ చేస్తాం మళ్ళీ అసెంబుల్ చేద్దాం. సో ఇది మౌస్ ఓపెన్ చేసి లోపల ఏముందో చూసాం. ఒకవేళ ఏమైనా రిపేర్ వస్తే ఎలా చేయాలో కూడా చూసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.